ఇక విజయవాడలో 3 గంటల పాటు వీచిన ఈదురుగాలులు భారీ వర్షం తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. గాలుల ధాటికి నగర వ్యాప్తంగా భారీ వృక్షాలు, చెట్లు కొమ్మలు రోడ్లపై విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై చెట్లు, స్తంభాలు పడిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రస్తుతం మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి చెట్లను తొలగిస్తూ విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. విజయవాడ నగరంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి వీచిన భారీ ఈదురుగాలికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో ఉన్నాం. నగరంలో ప్రధాన కూడలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లు, భారీ వృక్షాలు నేల కొరిగాయి. దాదాపు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి ఈదురుగాలుల కారణంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ఉన్నటువంటి వృక్షాలు మొత్తం కూడా కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా హోర్డింగులు నేల కొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయిన కారణంగా జనజీవనం పూర్తిగా ఇబ్బంది పడింది. వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని కూడలలో కూడా పూర్తిగా జనజీవనం నిన్న స్తంభించింది. అయితే అర్ధరాత్రి కావడంతో ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రాలేటువంటి పరిస్థితులు నిన్నంతా కూడా కనిపించగా తెల్లారి లేచేసరికి చూసేసరికి ఎక్కడికక్కడ చెట్లు మొత్తం కూలిపోయి వాహనాలు మొత్తం కూడా చెట్ల కింద స్టక్ అయిపోవడంతో పాటుగా విద్యుత్ స్తంభాలు నేలకొన్నటువంటి సిచ్యువేషను నిన్నంతా కూడా కనిపించింది. ఈరోజు బయటికి ఇళ్ళ నుంచి బయటికి వచ్చి చూసినటువంటి సందర్భంలో మొత్తం జనజీవనం అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పూర్తిగా పరిస్థితి మొత్తం కూడా అదుపు తప్పినటువంటి సిచ్యువేషన్ మనకి రాత్రి కురిసినటువంటి వర్షానికి కనిపించింది. ఒక విజయవాడ నగరంలో 2 విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందగా మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేల కొరిగాయి. మరికొన్ని చోట్ల వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల హోర్డింగ్స్తో పాటుగా పెద్ద పెద్ద స్తంభాలు కూడా నేలకొన్నటువంటి సిచ్యువేషన్ విజయవాడ నగరంలో కనిపించింది. అయితే గత 4-5 రోజులు కూడా తీవ్రమైనటువంటి ఉక్కుపోత, ఎండతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తరుణంలో అనూహ్యంగా నిన్న రాత్రి 9:30-10 గంటల తర్వాత కురిసినటువంటి భారీ వర్షాలు, వీచినటువంటి ఈదురుగాలుల కారణంగా మొత్తం చెట్లు భారీగా నేల కొరిగాయి. మరికొన్ని చోట్ల వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొన్ని చోట్ల పూర్తిగా వాహనాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో వసంత్, TV9 విజయవాడ.